అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం 18th ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ ని చూద్దాం. ద ఫ్రాక్షన్ ఈక్వివాలెంట్ టు 0.474747 ఈస్. సో ఇక్కడ 47 అనేది రిపీట్ అయింది కదా, అంటే మనం ఇలా 0.4747 మీద బార్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ వాల్యూని p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు. సో p/q ఫామ్ లో అంటే ఫస్ట్ టోటల్ వాల్యూ ఎంత ఉంది, 47 ఉంది. సో బార్ లేకుండా ఎంత ఉంది, 0 ఉంది కదా. సో 0ని మైనస్ చేసిన చేపైన ఒకటే కాబట్టి డివైడెడ్ బై బార్ అనేది 2 డిజిట్స్ మీద ఉంది. సో 2 times 9 తీసుకోవాలి. అండ్ పాయింట్ తర్వాత ఏదైనా డిజిట్ బార్ లేకుండా ఉందా, లేదు. సో అందుకని మన ఆన్సర్ వచ్చేసి 47/99 అయింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A and B invest 42,000 and 56,000 respectively in a business. At the end of the year, they make a profit of 87,220 rupees. Find B share in the profit. సో ఇక్కడ A వచ్చేసి 42,000 అండ్ B ఏమో 56,000 ఇన్వెస్ట్ చేస్తే అయితే ప్రాఫిట్ మనకి 1 year తర్వాత 87,220 రూపీస్ వచ్చింది. సో B షేర్ అనేది ఎంత, ఆ ప్రాఫిట్ లో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏ రేషియోలో అయితే ఉంటుందో ప్రాఫిట్ కూడా అదే రేషియోలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ చూద్దాం. A ఏమో 42,000 అండ్ B వచ్చేసి 56,000. సో ఈ త్రీ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 7 6 42, 7 8 6 56, అగైన్ 2 3 6 2 4 8. సో A అండ్ B ఏ రేషియోలో ఉంది, ఇక్కడ మనకి 3:4 రేషియోలో ఉంది. టోటల్ యాడ్ చేస్తే 3 + 4 అంటే 7 యూనిట్స్ కదా, అంటే టోటల్ ప్రాఫిట్ అనేది మనకి 7 యూనిట్స్ వచ్చింది. ఈ 7 యూనిట్స్ క్వశ్చన్ లో ఎంత ఇచ్చారు, 87,220 అని ఇచ్చారు. సో మనల్ని అడుగుతుంది B షేర్ అంటే 4 యూనిట్స్ అనేది ఎంత అని చెప్పి. నౌ 7 1 7, అగైన్ 7 1 7, 7 2s 14, క్యారీ 3. నౌ 7 4s 28, క్యారీ 4, 7 6 42 అండ్ ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకి 12,460 into 4 వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఈ మొత్తం 460ని మనం నెగ్లెక్ట్ చేసేద్దాము, జస్ట్ 12 into 4 చేద్దాం. 12 into 4 అంటే ఎంత, 48. సో మన ఆన్సర్ అనేది 48 కన్నా ఎక్కువ ఉండాలి, 48,000 కన్నా ఎక్కువ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో 48,000 కన్నా ఎక్కువ ఉన్నది ఓన్లీ B అండ్ C. సో అందుకని ఆప్షన్ ఏని డిని ఎలిమినేట్ చేసేద్దాం. నౌ B అండ్ C లో కూడా మనము ఎలా ఆప్ట్ చేసుకోవాలంటే, ఇక్కడ యూనిట్ డిజిట్ చూస్తే 6 into 4 ఏమైంది, యూనిట్ డిజిట్ మనకి 6 into 4 అంటే 24 కదా. సో యూనిట్ డిజిట్ 4 రావాలి అండ్ ఇక్కడ 0 ఉంది. సో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 40 రావాలి. అండ్ నౌ B అండ్ C లో కంపేర్ చేసుకుంటే 40 ఓన్లీ B ఆప్షన్ లోనే ఉంది. సో అందుకని C ని ఎలిమినేట్ చేసేస్తే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ B. నెక్స్ట్, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. సో ఇక్కడ మనని మోడ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మోడ్ అంటే ఏ నంబర్ అయితే ఎక్కువ మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందో అదే మోడ్ అయితే అనమాట. సో ఆప్షన్స్ ని చూద్దాము. ఫస్ట్ 21 అన్నారు. 21 ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఇక్కడ ఓన్లీ 1 టైం రిపీట్ అయింది. నెక్స్ట్ 25 టోటల్ ఇచ్చిన డేటాలో మనకి 2 టైమ్స్ మాత్రమే రిపీట్ అయింది. సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇక్కడ 25 హైయెస్ట్ ఉంది. నెక్స్ట్ 23 కూడా చూద్దాం. 23 1 టైం అండ్ అగైన్ హియర్ 2 టైమ్స్. సో 23 కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. సో మనకు ఆన్సర్ అనేది 25 కానీ 23 కానీ అవ్వదు. బికాస్ ఎందుకని, 2 టైమ్స్ 2 టైమ్స్ రిపీట్ అయినాయి కదా. అందుకని ఈ 3 ఆప్షన్స్ ఆన్సర్ కాకపోతే 4th ఆప్షనే మన ఆన్సర్ అయింది. బట్ చూద్దాం 15 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో. 1 టైం, 2 టైం, 3 టైం అండ్ 4 టైం. సో 15 4 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇస్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ని అప్రాక్సిమేట్ చేయమన్నారు. పాయింట్ తర్వాత 5 లేదా 5 కన్నా అబౌవ్ ఉంటే ఈ ఇంటీజర్ అనేది మనం రౌండ్ ఫిగర్ చేస్తాం. సపోజ్ ఇక్కడ 6.5 అని ఉంది అనుకోండి, 7 అని చేసేయచ్చు. అదే 6.4 అని ఉంటే, అంటే 5 కన్నా తక్కువ ఉంటే ఈ ఇంటీజర్ వాల్యూ 6 అనే రౌండ్ ఫిగర్ చేయాలి. ఓకేనా. 5 కానీ 5 కన్నా అబౌవ్ ఉంటే నెక్స్ట్ నంబర్ తో మనం రౌండ్ ఫిగర్ చేస్తాం. సో ఇక్కడ మనకి 48.9 ఉంది. 9 అంటే 5 కన్నా అబౌవ్ కదా. సో ఈ వాల్యూ ఏమైంది, ఇంటీజర్ లో కన్వర్ట్ చేస్తే 49 అయింది. 49 ఇంటూ, సో ఇక్కడ 3.9 ఉంది. 9 అంటే 5 కన్నా అబౌవ్. సో 3.95 ని 4 అని చెప్పి రాసుకోవచ్చు. మైనస్ ఆఫ్ 2.9 అంటే 3 ప్లస్ 17.86. 8 ఈస్ మోర్ దెన్ 5. సో దట్ ఈస్ 18. నౌ
49 into 4. 4 nines is 36. 4 4 16 plus 3 అంటే 19 మైనస్ ఆఫ్. సో ఇక్కడ -3 ప్లస్ 18 ఏమైంది ప్లస్ 15 అయింది. సో ప్లస్ 15. 196 లో 15 ని యాడ్ చేస్తే 211. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, two angles are complementary. The larger angle is 6 degree less than thrice the measure of the smaller angle. What is the measure of the larger angle? సో టూ యాంగిల్స్ అనేవి కాంప్లిమెంటరీ అన్నారు. టూ యాంగిల్స్ కాంప్లిమెంటరీ ఎప్పుడు ఉంటాయి? టూ యాంగిల్స్ సమ్ వచ్చేసి 90 డిగ్రీకి ఈక్వల్ గా ఉంటే అప్పుడు ఆ టూ యాంగిల్స్ అనేవి కాంప్లిమెంటరీ అని అంటాం అనమాట. నౌ లార్జర్ యాంగిల్ ఈ 6 లెస్ దెన్ ద థ్రైస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ యాంగిల్. సో స్మాలర్ యాంగిల్ కి 3 టైమ్స్ ఉంటుంది ఫస్ట్ లార్జర్ యాంగిల్. ఇక్కడ మనం లార్జర్ యాంగిల్ స్మాలర్ యాంగిల్ తీసుకుందాం. స్మాలర్ యాంగిల్ థీటా అని అనుకుంటే లార్జర్ యాంగిల్ ఏమైంది థ్రైస్ ద మెజర్ ఆఫ్ స్మాలర్ యాంగిల్ అన్నారు కదా, అంటే 3 θ అయింది. అండ్ 6 డిగ్రీ లెస్ అన్నారు. సో ఈ థ్రైస్ ద స్మాలర్ యాంగిల్ అండ్ అగైన్ 6 డిగ్రీ లెస్ ఉంటుంది. ఇది కంప్లీట్ గా లార్జర్ యాంగిల్. ఇప్పుడు కాంప్లిమెంటరీ అన్నారు ఈ టూ యాంగిల్స్. సో సమ్ వచ్చేసి మనకి 90 డిగ్రీకి ఈక్వల్ గా ఉండాలి. నౌ 3 θ ప్లస్ θ అంటే 4 θ ఈజ్ ఈక్వల్ టు ఈ -6 ఈ సైడ్ వెళ్ళిపోతే +6 అయింది. దట్ ఈస్ 96. సో ఇక్కడ θ వాల్యూ ఏమైంది? θ వాల్యూ వచ్చేసి 24 అయింది. 24 into 4 is 96 కాబట్టి. సో θ వాల్యూ 24 వచ్చింది. మనం అడుగుతుంది మెజర్ ఆఫ్ ద లార్జర్ యాంగిల్ అనేది ఎంత అని. స్మాలర్ యాంగిల్ 24 వచ్చింది. సో లార్జర్ యాంగిల్ 24 into 3 is 72. 72 minus of 6 is 66 degree. So larger angle value is 66 degree. Option A is our answer. Next, if each interior angle of a regular polygon is 135 degree, then the number of sides that polygon has. సో ఒక రెగ్యులర్ పాలిగాన్ కి ఇంటీరియర్ యాంగిల్ 135 డిగ్రీ అని చెప్పన్నారు. నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయో ఆ పాలిగాన్ కి ఫైండ్ అవుట్ చేయమన్నారు. నంబర్ ఆఫ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి n ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీ డివైడెడ్ బై ఎక్స్టీరియర్ యాంగిల్. ఇక్కడ మనకి ఇచ్చింది ఇంటీరియర్ యాంగిల్ కదా. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ రెండు సమ్ అనేది 180 డిగ్రీకి ఈక్వల్ గా ఉండిద్ది అనమాట ఏ పాలిగాన్ లో అయినా కానీ. సో అందుకని ఇక్కడ మనకి ఇంటీరియర్ ఇచ్చారు ఎంత 135 డిగ్రీ అన్నారు. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ 135 డిగ్రీ. సో 180లో 130 మైనస్ చేస్తే 50 ఉంటుంది. 50లో 5 మైనస్ చేస్తే 45 డిగ్రీ కదా. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ మనకి 45 డిగ్రీ వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చింది 360 డివైడెడ్ బై 45. 9 5s is 45, 9 4s 36, E0 has it is. Again 5 1s 5 8s 40. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి పాలిగాన్ కి 8 ఉన్నాయి. అంటే ఇది ఆక్టాగాన్ అనమాట. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the smallest natural number that must be added to 1212 to make it a perfect square is. సో 1212 ఈ నంబర్ కి ఒక నంబర్ ని యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అన్నారు. సో నంబర్ అనేది ఏందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఏలో 13 ఉంది కదా, 13 ని యాడ్ చేసి చూద్దాం. 1225 వస్తుంది. సో 1212 కి 13 యాడ్ చేస్తే 1225. ఈ 1225 అనేది 35 స్క్వేర్ కి వాల్యూ కదా. సో 13 యాడ్ చేస్తే మనకి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అయింది అనమాట. సో మనకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు 1 నుంచి 40 దాకా ఉన్న స్క్వేర్ వాల్యూస్ అన్ని మనకి పర్ఫెక్ట్ గా గుర్తుండాలన్నమాట. బికాస్ ఇప్పుడు కనుక మీకు ఇక్కడ 35 స్క్వేర్ వాల్యూ 1225 అని తెలియదు అని అనుకుంటే ఈ క్వశ్చన్ అనేది మళ్ళీ డివిజన్ మెథడ్ లోకి వెళ్ళి డివిజన్ మెథడ్ తో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఈజీ క్యాలిక్యులేషన్స్ కోసం ఖచ్చితంగా 1 నుంచి 40 దాకా స్క్వేర్ వాల్యూస్ బాహెడ్ చేయాల్సిందే. నెక్స్ట్, ఇఫ్ 10% ఆఫ్ 24% ఆఫ్ x is 240 then x is. సో క్వశ్చన్ ఎలా ఇచ్చారో అలానే రాసుకుందాం. ఫస్ట్ 10% ఆఫ్ అన్నారు. సో 10/100 ఇంటూ ఆఫ్ కాబట్టి 24% ఆఫ్ ఎక్స్ ఈజ్ అంటే ఈక్వల్ టు 240. సో ఇక్కడ సాల్వ్ చేస్తే ఫస్ట్ ఈ0 క్యాన్సిల్ అయిపోయిందా, ఈ24 క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది 2 times 100. సో 2 times 100 అంటే 1 2 3 4 4 zeros. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో 1 2 3 4 5 zeros ఉన్నాయి. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ కాదు. ఇక్కడ 1 2 3 4 4 zeros ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 pipes X and Y can fill a cistern in 21 hours and 24 hours respectively. These pipes are opened simultaneously and it is found that due to leakage in the bottom, it takes 48 minutes more to fill the cistern.
when the cistern is full, in how much time will the leak empty if no pipe is opened during that time? So this is one of the best questions. Okay na? 2 pipes ఉన్నాయి, X అండ్ Y. X వచ్చేసి సిస్టర్ని కంప్లీట్ గా ఫిల్ చేయడానికి 21 hours తీసుకుంటుంది. Y ఏమో 24 hours లో సిస్టర్ని ఫిల్ చేస్తుంటే, ఇప్పుడు ఈ 2 పైప్స్ ఆన్ లో ఉన్నప్పుడు లీకేజ్ ములానా 48 minutes ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది ట్యాంక్ ని నింపడానికి. సో ఇప్పుడు ట్యాంక్ అనేది ఫుల్ గా నింపి ఉంటే లీకేజ్ పైప్ ఒక్కటే ఎంటీ చేయడానికి మనకి టైం అనేది ఎంత పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసే ముందు మీరు ఫస్ట్ ఈ క్వశ్చన్ ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఎక్కడైతే స్ట్రక్ అవుతున్నారో అక్కడి నుంచి మీరు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి వీడియోలో. ఓకేనా? సో ఫస్ట్ ఈ వీడియోని పాజ్ లో పెట్టేసి ఎలా సాల్వ్ చేయాలో మీరు ట్రై చేయండి. రాని పొజిషన్ లో అంటే మీరు ఎక్కడైతే స్ట్రక్ అవుతున్నారో అక్కడి నుంచి వీడియో చూడండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ అనమాట. నా సాల్వ్ చేద్దాము. ఫస్ట్ 2 పైప్స్ అన్నారు, ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ పైప్ వచ్చేసి 21 hours లో సిస్టర్ ని ఫిల్ చేస్తుంది. వై ఏమో 24 hours తీసుకుంటుంది. సో టోటల్ వర్క్ ఏమైంది? ఎల్సిఎం తీసుకోవాలి. 21 అంటే 7 into 3 is 21. 24 అంటే 8 into 3. 3 ఇక్కడ ఉంది కాబట్టి 8 ని మల్టిప్లై చేద్దాం. నౌ 7 into 3 is 21. 21 into 8 is 168. సో టోటల్ వర్క్ ఇక్కడ మనకి 168 units వచ్చింది. నౌ ఎఫిషియన్సీ వచ్చేసి 21 into, సో ఇక్కడ 7 into 3 ఉంది అంటే 21 into 8 చేస్తే 168 వస్తుంది. ఇక్కడ కూడా 24 into 7 చేస్తే 168. నౌ ఎక్స్ ఎఫిషియన్సీ ఏమో 8 units, వై ఎఫిషియన్సీ ఏమో 7 units అని ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారంటే మనని ఫస్ట్ ఇనీషియల్ గా ఎక్స్ అండ్ వై ఈ 2 పైప్స్ ఆన్ లో ఉంటే మనకి ఒక టైంలో కంప్లీట్ గా ఫిల్ అవుతుంది. సో T1 టైం తీసుకుంటుంది అని చెప్పి అనుకుందాం. నెక్స్ట్ ఎక్స్, వై అండ్ జెడ్. జెడ్ అనేది లీకేజ్ పైప్ కదా, సో జెడ్ పైప్ కూడా ఆన్ లో ఉంటే మనకి T1 టైం కన్నా ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. ఆ టైం T2 అని చెప్పి తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ T2 టైం డిఫరెన్స్, T1 టైం, ఈ రెండింటి టైం డిఫరెన్స్ అనేది 48 minutes ఉంది అన్నారు. 48 minutes ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ బై 60 చేయాలి. బికాస్ ఇక్కడ అవర్స్ లో ఉంది టైం, ఇక్కడ కూడా అవర్స్ లో ఉంది, ఆన్సర్ కూడా మనకి అవర్స్ లో ఉంది కాబట్టి డివైడ్ బై 60 చేసాం, మినిట్స్ ని కన్వర్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, T1 అంటే ఎక్స్ అండ్ వై ఈ 2 పైప్స్ మాత్రమే ఆన్ లో ఉన్నప్పుడు ట్యాంక్ అనేది ఎన్ని అవర్స్ లో ఫిల్ అవుతుందో చూడాలి. సో నౌ టోటల్ వర్క్ 168 ఉంది. 168 డివైడెడ్ బై ఇక్కడ ఎఫిషియన్సీ ఏముంది ఎక్స్ అండ్ వైది 8 + 7. 8 + 7 అంటే 15. సో 168 by 15 ఇంత టైం తీసుకుంటుంది ఓన్లీ ఎక్స్ అండ్ వై పైప్స్ ఆన్ లో ఉంటే ట్యాంక్ ని ఫిల్ చేయడానికి. ఇది T1 టైం అన్నమాట. కానీ ఇప్పుడు ఈ 2 పైప్స్ ఆన్ లో ఉన్నప్పుడు జెడ్ పైప్ కూడా ఆన్ లో ఉంది. అంటే జెడ్ అనేది లీకేజ్ పైప్ కదా, సో లీకేజ్ పైప్ ఎఫిషియన్సీ ఏమైంది మనకి మైనస్ లో వచ్చింది. మనకి ఎఫిషియన్సీ తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుందాం, -x అని చెప్పి. నా ఇప్పుడు టైం ఏమైంది? T2 టైం అయింది కదా. ఈ T2 టైం అనేది ఏంది? టోటల్ వర్క్ ఏమో 168 units. ఈ 168 units ఎక్స్, వై అండ్ జెడ్ ఈ ముగ్గురు కలిపి వర్క్ చేస్తున్నారు. సో అప్పుడు ఎఫిషియన్సీ ఏమైంది? 8 + 7 దట్ ఈస్ 15. 15 - x. 15 - x అనేది ఎఫిషియన్సీ ఇది. సో 168 డివైడెడ్ బై 15 - x ఇస్ T2 టైం. సో ఈ 2 టైం డిఫరెన్స్ 48/60 కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ మనము 168 ని కామన్ తీసుకుంటే 168 కామన్ తీసేసుకుంటే ఇక్కడ 1/15 - x మైనస్ ఆఫ్ 1/15 ఉంటుంది కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 48 డివైడెడ్ బై 60. సో నౌ 4 1s 4 2s is 8, 4 4s is 16, 4 2s 8. అవునా? ఇక్కడ చూద్దాము 42 into, సో ఎల్సిఎం తీసుకుంటే 15 మైనస్ ఆఫ్ 15 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 15 into 15 minus x that is equal to 12/60. 15 ones 15, 15 fours 60, 4 ones 4 3s is 12, 3 ones 3 carry 1, 3 4s 12. సో ఇక్కడ చూడండి ప్లస్ 15 మైనస్ 15 క్యాన్సిల్ అయిపోతుంది కదా, అంటే 14x ఈజ్ ఈక్వల్ టు ఈ 15 మైనస్ ఎక్స్ ఈ సైడ్ వెళ్ళిపోతే 15 మైనస్ ఎక్స్ అయింది. సో నౌ మైనస్ ఎక్స్ ఈ సైడ్ వస్తే మనకి ఏమైంది? ప్లస్ అవుతుంది. సో 15x ఈజ్ ఈక్వల్ టు 15. ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మనకి? 15 and 15 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. సో 15 ones and 15 ones క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 1 వచ్చింది. ఈ ఎక్స్ అంటే ఏంది?
జెడ్ పైప్ ది ఎఫిషియన్సీ అనమాట. సో జెడ్ పైప్ ఎఫిషియన్సీ వచ్చేసి 1 యూనిట్. మనల్ని ఇక్కడ ఏం అడుగుతున్నారు, సిస్టమ్ అనేది కంప్లీట్ గా ఫిల్ అయి ఉంటే, అంటే ఈ 168 యూనిట్స్ అమౌంట్ ఆఫ్ వాటర్ సిస్టమ్ లో కంప్లీట్ గా ఉంటే, సో 168 ఉంటే ఈ వర్క్ ని ఎంటీ చేయడానికి ఎంటీ పైప్ ఎఫిషియన్సీ ఏంది 1 యూనిట్ కదా. సో డివైడెడ్ బై 1 చేస్తే టోటల్ మనకి ఎంత టైం పడుతుంది, ఇక్కడ 168 అవర్స్ తీసుకుంటుంది అనమాట జెడ్ పైప్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేసాము, ఎక్స్ పైప్ అండ్ వై పైప్ ఈ రెండు పైప్స్ ఎల్సిఎం తీసుకున్నాం. అప్పుడు టోటల్ వర్క్ వచ్చింది మనకి 168 అని చెప్పి. నా ఈ 168 టోటల్ వర్క్ వచ్చినాక ఎక్స్ పైప్ ఎఫిషియన్సీ ఎంత తీసుకున్నాము, వై పైప్ ఎఫిషియన్సీ ఎంత అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసాము, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో, ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ, ఇట్ ఈస్ ఫౌండ్ దట్ డ్యూ టు లీకేజ్ ఇన్ ద బాటమ్ ఇట్ టేక్స్ 48 మినిట్స్ మోర్ అన్నారు. ఉన్న టైం కన్నా 48 మినిట్స్ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది, బికాస్ లీకేజ్ ఉంది కాబట్టి. సో అదే లీకేజ్ లేకుండా ఉన్నట్టే ఫస్ట్ ఈ రెండు పైప్స్ కలిసి ఎంత అవర్స్ లో మనకి ట్యాంక్ ని ఫిల్ చేసిద్ది, దట్ ఈస్ టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ. సో టోటల్ వర్క్ 168 అయితే డివైడెడ్ బై 15 చేసాం. ఈ టైం T1 అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ అదే లీకేజ్ ఉంటే ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది కదా. సో ఈ లీకేజ్ పైప్ ఎఫిషియన్సీ తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకున్నాం, లీకేజ్ కాబట్టి మైనస్ చేస్తున్నాము. అదే ఫిల్ చేస్తుంటే ఈ రెండు పాజిటివ్ కదా, సో ఇక్కడ ఫిల్ చేయట్లేదు, ఎంటీ చేస్తుంది. సో అందుకని మనం ఇక్కడ మైనస్ తీసుకున్నాం అనమాట. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈ 3 పైప్స్ ఆన్ లో ఉంటే T2 టైం ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. ఆ టైం అనేది ఎంత, టోటల్ వర్క్ 168 డివైడెడ్ బై ఈ టోటల్ ఎఫిషియన్సీ 8 + 7 అంటే 15 మైనస్ ఎక్స్ అనేది ఇక్కడ ఎఫిషియన్సీ అవుతుంది. సో ఈ వాల్యూ అనేది T2 అవుతుంది, ఈ వాల్యూ అనేది T1 అవుతుంది. సో T2 టైం అనేది T1 లో నుంచి మైనస్ చేస్తే అప్పుడు మనకి 48 మినిట్స్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కదా. సో ఈ వాల్యూ అనేది 48 డివైడెడ్ బై 60 కి ఈక్వల్ చేసుకున్నాం. నౌ సాల్వ్ చేస్తే 168 ని కామన్ తీసేసుకొని సాల్వ్ చేస్తే అక్కడ నుంచి మనకి ఎక్స్ వాల్యూ 1 యూనిట్ అని వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 1 అంటే జెడ్ పైప్ లీకేజ్ పైప్ ఎఫిషియన్సీ మనకి 1 అని వచ్చింది. మనల్ని అడుగుతుంది సిస్టమ్ అనేది కంప్లీట్ గా ఫిల్ అయి ఉంటే ఈ లీకేజ్ పైప్ ఎన్ని అవర్స్ లో ఎంటీ చేస్తుంది అని చెప్పి. సో టోటల్ వర్క్ 168 అయితే జెడ్ పైప్ ఎఫిషియన్సీ 1. సో వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ గివ్స్ నంబర్ ఆఫ్ అవర్స్. సో 168 డివైడెడ్ బై 1 అంటే 168. సో 168 అవర్స్ తీసుకుంటుంది అనమాట లీకేజ్ పైప్ లీక్ చేయడానికి సిస్టమ్ కంప్లీట్ గా ఫిల్ అయి ఉంటే. సో మన ఆన్సర్ ఆప్షన్ డి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్, if AB is equal to x plus 3, BC is 2x and AC is 4x minus 5, then for what value of x does B lie on AC? సో ఫస్ట్ ఇక్కడ మనము AC అనేది ఒక లైన్ లాగా తీసుకుందాం, AC అండ్ AB వచ్చేసి ఇక్కడ AB is x plus 3 అన్నారు, AC అంటే BC అన్నారు కదా. నెక్స్ట్ BC ఏమో 2x అన్నారు అండ్ ఈ కంప్లీట్ AC వచ్చేసి 4x minus 5 అయితే then what value of x does B lie on AC? సో ఈ x వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో AB ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు AC కదా. AB వాల్యూ x ప్లస్ 3 అని ఉంది, BC అంటే 2x దట్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 5. సో హియర్ 2x ప్లస్ x ఈజ్ 3x. ఈ 3x ఈ సైడ్ వెళ్ళిపోతే ఏమైంది, మైనస్ 3x అయింది. సో 4x లో నుంచి 3x ని మైనస్ చేస్తే మనకి x ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఈ -5 ఈ సైడ్ వచ్చేస్తే +5 అయింది. 5 + 3 అంటే 8. ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 8 వచ్చింది. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఏ టెస్ట్. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈస్ 80 అండ్ దట్ ఆఫ్ ద రెస్ట్ ఈస్ 75. వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద క్లాస్? సో ఒక క్లాస్ లో 30 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఒక ఎగ్జామ్ కి అపియర్ అయ్యారు. అయితే 12 స్టూడెంట్స్ యావరేజ్ స్కోరు 80 అయితే రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యావరేజ్ స్కోరు 75 అన్నారు. సో టోటల్ క్లాస్ యావరేజ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. సో ఫస్ట్ 12 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత అని ఇచ్చారు, 80 అని ఇచ్చారు. రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే 30లో 12 మైనస్ చేస్తే రిమైనింగ్ 18 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ యావరేజ్ ఏమో రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యావరేజ్ 75 అన్నారు. సో 75. నౌ కంప్లీట్ క్లాస్ యావరేజ్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి యావరేజ్ క్లాస్ యావరేజ్ అని చెప్పి కన్సిడర్ చేసుకుందాం. సపోజ్ ఇక్కడ మనము 80ని లేదా 75 ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. 75 తీసుకుందాం, ఓకేనా. 75 అనేది క్లాస్ యావరేజ్ అని తీసుకుంటే అండ్ ఇక్కడ 75 కన్నా ఎంత ఎక్కువ ఉంది మనకి, 5 ఎక్కువ ఉంది. ఈ 5 అనేది ఎన్ని యూనిట్స్ మీద ఎక్కువ ఉంది, 12 యూనిట్స్ మీద ఎక్కువ ఉంది కదా. సో ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ ని యాడ్ చేయాలి.
12 into 5 అంటే 60. సో 60 అనేది ఎక్స్ట్రా వచ్చింది యావరేజ్ కన్నా. సో అందుకని 60 ఏం చేయాలి, ఉన్న 30 మెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి డివైడెడ్ బై 30 చేస్తే 30 1s 32 60. సో 75 plus 2 అంటే 77. సో యావరేజ్ ఈస్ ఆప్షన్ సి 77. సపోజ్ మనం 80 తీసుకొని చేసినా కానీ సాల్వ్ అయితే, జస్ట్ చూడండి ఇక్కడ సాల్వ్ చేద్దాము. 30 స్టూడెంట్స్ యావరేజ్ కావాలి మనకి, అండ్ క్లాస్ యావరేజ్ 80 వచ్చింది అని అనుకుంటే, నా ఇక్కడ 80 కన్నా ఎంత లెస్ ఉంది మనకి, 5 లెస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుందాం. 5 అనేది ఎన్ని యూనిట్స్ మీద లెస్ ఉంది, 18 యూనిట్స్ మీద లెస్ ఉంది. సో 5 into 18 అంటే 90. ఈ 90 లెస్ ఉన్న వాల్యూ అగైన్ 30 స్టూడెంట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. లెస్ అయినా కానీ గ్రేటర్ అయినా కానీ ఎక్కువ వచ్చినా కానీ ఏదైనా కానీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అందుకని 90 డివైడెడ్ బై 30 చేస్తే 30 1s అండ్ ఇయర్ 33 is 90. నౌ 80లో నుంచి 3 మైనస్ చేస్తే 77. సో సేమ్ ఇక్కడ కూడా 77 యావరేజ్ వచ్చింది, ఇక్కడ కూడా 77 యావరేజ్ వచ్చింది. ఏదో ఒకటి మనం యావరేజ్ అని చెప్పి కన్సిడర్ చేసుకొని రెండో దాన్ని సాల్వ్ చేస్తే ఇలా వచ్చేసింది అనమాట ఈజీగా. లేదా ఈ ప్రాబ్లమ్ని ట్రెడిషనల్ మెథడ్లో చేయాల్సి వచ్చింది అంటే 12 into 80 ప్లస్ 18 into 75, ఇక్కడ సమ్ని ఫైండ్ అవుట్ చేసి అగైన్ ఇక్కడ 12 plus 30, ఇలా ఈ మెథడ్ మొత్తం సాల్వ్ చేస్తే అప్పుడు మనకి యావరేజ్ వచ్చింది. సో దానికన్నా ఈ మెథడ్ అనేది ఈజీ కాబట్టి ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ నంబర్స్ ఆర్ కోప్రైమ్. కోప్రైమ్ అని అన్నారు. కోప్రైమ్ అంటే ఈ 2 నంబర్స్ మధ్యన మనకి HCF అనేది 1 ఉండాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ డి చూస్తే 7 and 14. 14 అనేది 7 మల్టిపుల్ కదా. సో ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 12 and 18. 12 and 18 అంటే ఇక్కడ 6 2s is 12, 6 3s is 18. రెండిట్లో మనకి 6 ఉంది. సో ఆప్షన్ సి కూడా ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 17 and 170. 170 అనేది 17 మల్టిపుల్. సో ఆప్షన్ బి కూడా ఆన్సర్ అవ్వదు. సో రిమైనింగ్ ఆప్షన్ ఏ కాబట్టి మన ఆన్సర్ వచ్చేది ఆప్షన్ ఏ. 34 35 అనేవి HCF 1 వస్తుంది. సో దీస్ ఆర్ ద కోప్రైమ్. నెక్స్ట్, if 3x minus 2y is 10 and xy equal to 11, then the value of 27x cube minus 8y cube is. సో 27x cube 8y cube వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా ఉంది కదా. a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా వచ్చేసి a మైనస్ b హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a మైనస్ b. సో ఈ వాల్యూలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. a క్యూబ్ మైనస్ b క్యూబ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో a మైనస్ b అంటే 3x మైనస్ 2y. 3x మైనస్ 2y వాల్యూ ఇక్కడ మనకి 10 అని ఇచ్చారు. సో 10 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ a అంటే 3x కదా. సో a ఈస్ 3x, b అంటే 2y ఇంటూ a మైనస్ b. a మైనస్ b అంటే 3x మైనస్ 2y. సో a మైనస్ b 3x మైనస్ 2y. ఈ వాల్యూ ఇక్కడ క్వశ్చన్ లో మనకి 10 అని చెప్పించారు కాబట్టి 10 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ 10 క్యూబ్ అంటే 3 times 0 ప్లస్ 3 into 3 is 9. 9 into 2 అంటే 18. 18 into x into y. x into y వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 11 ఇచ్చారు. సో ఇక్కడ 11 into 10. నౌ 18 into 10 అంటే 180 కదా. సో 180ని 11 తో మల్టిప్లై చేయాలంటే 1 digit ని వదిలేసి సేమ్ 180ని యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ 0 హ్యాజ్ ఇట్ ఈస్ 8 ప్లస్ 1 అంటే 9 1. సో 1000 ప్లస్ 1980. 1000 ప్లస్ 1980 అంటే 2980. సో 2980. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద డయాగ్నల్ అండ్ one side of a rectangular plot are 65 meter and 63 meter respectively. What is the perimeter of the rectangular plot? సో ఇక్కడ రెక్టాంగులర్ ప్లాట్ లో డయాగ్నల్ ఏమో 65 meters అని ఇచ్చారు, వన్ సైడ్ ఏమో 63 అని ఇచ్చారు. అయితే పెరిమీటర్ అనేది ఎంత ఉందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఒక రెక్టాంగిల్ ని డ్రా చేసుకుందాం ఇలాగా, ఓకేనా. ఈ రెక్టాంగిల్ లో డయాగ్నల్ లెంత్ ఏమో 65 అన్నారు. సో వన్ సైడ్ లెంత్, సో ఈ లెంత్ వచ్చేసి 63 అని తీసుకుంటే పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి లెంత్ అండ్ బ్రెత్ రెండు కావాలి. సో ఫస్ట్ ఇక్కడ బ్రెత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యాంగిల్ అనేది 90 degree ఉంటుంది కదా. సో ఇప్పుడు హైపోటెన్యూస్ పైథాగరస్ థీరం ప్రకారము రూట్ ఆఫ్ 65 square మైనస్ 63 square అనేది ఈ వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి రూట్ ఆఫ్ 65 square మైనస్ 63 square చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 65 square అంటే
64 ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 63 అంటే 64 మైనస్ 1 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, లేదా ఈ మొత్తం చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమైంది, దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏబి అయింది. సో డైరెక్ట్ గా మనము ఇక్కడ 4 ఇంటూ ఏ అంటే 64 ఇంటూ బి అంటే 1. సో ఇక్కడ ఇంటూ 1 తో మల్టిప్లై అవుతుంది. 64 ఇంటూ 4 అంటే రూట్ లో నుంచి మనం 4 అవుట్ సైడ్ తీస్తే 2 వచ్చింది. 64 నుంచి స్క్వేర్ రూట్ లో నుంచి అవుట్ సైడ్ తీసుకొని వస్తే 8 వస్తుంది. సో 2 ఇంటూ 8 ఈస్ 16. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి 16 వచ్చింది. ఈ 16 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా. ఇక్కడ లెంత్ ఏమో 63 అన్నది అండ్ బ్రెడ్త్ ఏమో 16 అంది. 63 ప్లస్ 16 అంటే సో 2 ఇంటూ 63 ప్లస్ 16 దట్ ఈస్ 2 ఇంటూ 79, 2 టైమ్స్ ఆఫ్ 79, 2 9s 18, 2 7s 14 ప్లస్ 1 అంటే 15, 158 ఈస్ పెరిమీటర్. 158 ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, which of the following options is the closest approximate value which will come in place of question mark in the following equation? అప్రాక్సిమేట్ గా ఫైండ్ అవుట్ చేయమన్నారు ఈ టోటల్ వాల్యూని. ఇక్కడ 26.52 ఉంది, 5 అంటే 27 అని చెప్పి రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇంటూ 3.89, 8 అనేది 5 కన్నా అబౌవ్ ఉంది కాబట్టి 4 మైనస్ 7.79, సో ఇక్కడ 8 అయింది ఇంటూ 2 ప్లస్ 27.39 ఉంది, 3 అంటే 5 కన్నా బిలో కాబట్టి 27 ఉంటుంది వాల్యూ. నా 27 ఇంటూ 4 ఈస్ 108 మైనస్ ఆఫ్ 8 ఇంటూ 2 అంటే 16 ప్లస్ 27. సో 27 లో 16 ని మైనస్ చేస్తే 11 వస్తుంది కదా. 108 కి 11 యాడ్ చేస్తే 119. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే ఈ టోటల్ వాల్యూ డినామినేటర్ ఈ సైడ్ వెళ్ళిపోతే ఇంటూ 0 అయింది కదా. సో ఫస్ట్ ఇక్కడ 6 ఇంటూ ఎక్స్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 మైనస్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇక్కడ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 అయింది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇక్కడ ఉంది కదా. సో అందుకని ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 0. నౌ 6 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ minus 2x minus into minus plus 2 again minus of 2 into x ante x square minus 2x minus of 1 x into x ante x square minus x that is equal to 0. so ikkada 6x square minus into minus ante ikkada minus 3x ayindi minus 3 into 6 ante 18 kada. so minus of 18x plus 6 into 2 ante 12 minus 2x square minus into minus is plus 2 into 2 ante 4x minus x square plus x is equal to 0. so minus 2x square minus x square minus 3x square ఇది minus 3x square 6x square లో నుంచి మైనస్ చేస్తే that is 3x square. నెక్స్ట్ 18x and 4x ఉంది, 18 లో నుంచి 4 ని మైనస్ చేస్తే 13 కదా. సో మైనస్ 13x ప్లస్ 12 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి 12 ఇంటూ 3 అంటే 36. సో 36 నా ఈ రెండు పాజిటివ్ అండ్ ఇక్కడ మైనస్ ఉంది. సో ఇప్పుడు మనము 36 రూట్స్ ఏమవుతాయి, 6 ఇంటూ 6 అవ్వచ్చు, 9 ఇంటూ 4 అవ్వచ్చు, 12 ఇంటూ 3 అవ్వచ్చు. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి 13 రావాలి. సో ఇక్కడ రెండు యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది 12 వస్తుంది. అండ్ ఇక్కడ 12 ప్లస్ 3 ఈస్ 15. సో 9 ప్లస్ 4 అంటే 13 కదా. అండ్ ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్ రావాలి. సో మైనస్ 9 మైనస్ 4 అనేది మనకి ఇక్కడ ఈక్వేషన్ లో వస్తుంది సబ్స్టిట్యూట్ చేయాలంటే. సో నా మైనస్ 9 మైనస్ 4 అనేది వస్తే రూట్స్ ఏమవుతాయి ప్లస్ అవుతాయి కదా. రెండు మైనస్ ఉంటే మనకి రెండు ప్లస్ అవుతాయి. సో ఫస్ట్ రూట్ ఏమో ప్లస్ 9, నెక్స్ట్ రూట్ ఏమో ప్లస్ 4 అయితే. అండ్ ఇక్కడ ఏ వాల్యూ ఏముంది ఎక్స్ స్క్వేర్ టర్మ్ కి కోఎఫిషియంట్ ఏముంది 3 ఉంది. సో ఈ 3 ని మనము రెండు రూట్స్ కి డివైడ్ చేయాలన్నమాట, డివైడ్ బై 3 చేయాలి. సో ఫస్ట్ రూట్ వచ్చేసి ఫస్ట్ రూట్ 9/3 అయింది, సెకండ్ రూట్ 4/3 అయింది. ఇచ్చిన ఆప్షన్స్ లో 9/3 అండ్ 4/3 ఎక్కడ ఉంది.
సో 9/3 అంటే 3 1s 3 3s కదా. సో 3 and 4/3, 3 and 4/3 ఆప్షన్ సి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, ఇఫ్ x² plus 2x plus 9 is equal to x minus 2 into x minus 3, then the resultant equation is. సో ఇక్కడ x² plus 2x plus 9 is equal to x into x, లేదా ఇదే రాద్దాం x minus 2 into x minus 3 అని చెప్పి రాద్దాం. ఓకేనా. సో ఇక్కడ x² టర్మ్ ఉంది, ఈ సైడ్ కూడా x into x చేస్తే x² వచ్చింది. ఈ రెండు x² క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు ఏముండిద్ది, ఓన్లీ x టర్మ్స్ మాత్రమే ఉండిద్ది కదా. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ లో ఫస్ట్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి అంటే x² టర్మ్ ఒకటి ఉండాలి, x టర్మ్ ఒకటి ఉండాలి. సో ఇక్కడ x² టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. నెక్స్ట్, ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ ఉన్నారు, స్క్వేర్ టర్మే క్యాన్సిల్ అయిపోయింది, అండ్ ఇక్కడ క్యూబ్ అనేది ఏమీ లేదు కాబట్టి ఆప్షన్ సి కూడా మన ఆన్సర్ అవ్వదు, అండ్ క్యూబిక్ పాలినామియల్ కూడా కాదు. నెక్స్ట్, ఈ 3 ఆప్షన్స్ రాంగ్ అయింది, అండ్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if a plus b is 56 and a minus b whole square is 496, find the value of the product a into b. సో a into b వాల్యూ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ a minus b whole square ఉంది, ఇక్కడ a plus b అని ఉంది కదా. we know that a plus b whole square minus of a minus b whole square is equal to 4ab. ఇప్పుడు మనకు కావాల్సింది ab వాల్యూ అనేది ఎంత అని. now a plus b 56 అన్నారు, సో 56 whole square minus of a minus b whole square values 496, that is equal to 4ab. now 56 whole square అన్నారు కదా. సో ఈ 56 whole square ఏం చేద్దామంటే 56 ఈ 4 డివైడ్ అయింది, సో డివైడ్ అయితే మనకి 4 డివైడెడ్ అయింది కదా. సో 4 ని మనం 2 అని రాసుకుందాం. సో అప్పుడు 56 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇక్కడ 496 డివైడెడ్ బై 4, దట్ ఈస్ ఈక్వల్ టు ab. నౌ 2 1s 2 2s 4 2 8s 16. సో ఇక్కడ 28 స్క్వేర్ వస్తుంది. 28 స్క్వేర్ అంటే ఎంత, 784 మైనస్ ఆఫ్ 4 1s 4 4 2s 8 4 4 16 124, దట్ ఈస్ ఈక్వల్ టు ab. 784 లో నుంచి 124 మైనస్ చేస్తే 660. సో ab వాల్యూ is 660. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in how many years will a sum of 10,000 becomes 13,310 at 10% compound interest per annum compounded annually? సో 10,000 అమౌంట్ అనేది మనకి ఎన్ని ఇయర్స్ తర్వాత 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ మీద 13,310 రూపీస్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ ఈ రేషియోని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత ఉంది, 10,000 ఉంది, అమౌంట్ వచ్చేసి 13,310. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1000 ఉంది, 1000 అంటే 10 క్యూబ్ కదా, అండ్ 1331 ని 11 క్యూబ్ లాగా రాసుకోవచ్చు. సో 10% అన్నారు, సో 10% ని మనం 10:1, సో 10:11 అని చెప్పి రాసుకున్నాం. 10% అంటే 1/10 కదా. సో ప్రిన్సిపల్ 10 అయితే అమౌంట్ మనకి 11 ఉండాలి. సో 10:11 రేషియోలో రాసుకుంటే ఇక్కడ క్యూబ్ అయింది. క్యూబ్ అనేది ఏంటి, నంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఇక్కడ 3 ఇయర్స్ లో మనకి అమౌంట్ అనేది 10,000 అమౌంట్ 13,310 అయింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, how many seconds will a boy take to run one complete round around a square field of side 38 meters if he runs at a speed of 6 km per hour? సో ఒక బాయ్ 6 km per hour స్పీడ్ తో వెళ్తుంటే ఒక స్క్వేర్ ఫీల్డ్ చుట్టూ తిరగటానికి 1 రౌండ్ వేయటానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఫస్ట్ ఒక స్క్వేర్ ని డ్రా చేసుకుందాం. ఓకే, ఈ స్క్వేర్ లో 1 సైడ్ 38 మీటర్స్ అన్నారు. సో స్క్వేర్ లో ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్ కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఏమైంది మనకి ఇక్కడ 38 into 4 డివైడెడ్ బై స్పీడ్ 6 km per hour అన్నారు. ఇక్కడ మీటర్స్ లో ఉంది కాబట్టి ఇంటూ 5/18 చేయాలి. సో ఈ 18 అనేది ఈ సైడ్ వెళ్ళిపోయి మల్టిప్లై అయింది. నౌ 6 1s 6 3s is 18. 38 into 4 into 3 అంటే 12 డివైడెడ్ బై 5. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేద్దాం. అప్పుడు 38 into 12 into 2 అంటే 24 డివైడెడ్ బై 5 into 2 అంటే 10 అయింది కదా. సో 10 ఉంటే మనం ఈజీగా మల్టిప్లై చేయొచ్చు కాబట్టి ఇంటూ డివైడ్ అండ్ మల్టిప్లై బై 2 చేసాం అనమాట. నౌ ఇక్కడ చూడండి 24 ఉంది అండ్ ఇక్కడ 3 ఉంది, ఈ టోటల్ 24 కదా.
సో 24 into 3 is 72. సో డెఫినెట్ గా మన ఆన్సర్ అనేది 72 కన్నా అబౌవ్ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో 72 కన్నా అబౌవ్ ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే, దట్ ఈస్ ఆప్షన్ డి. సో మన ఆన్సర్ వచ్చేసి 91.2 అనమాట. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద వర్టైసెస్ ఈజ్. సో ఇక్కడ 3 వర్టైసెస్ ఇచ్చారు, ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ వర్టైసెస్ 0 and 2, నెక్స్ట్ 2, 3, నెక్స్ట్ 3, 1. అగైన్ ఫస్ట్ వర్టైస్ తీసుకోవాలి, దట్ ఈస్ 0 and 2. సో నౌ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి 1/2 మోడ్ ఆఫ్ ఫస్ట్ 0 into 3 అంటే 0 మైనస్ ఆఫ్ 2 into 2 అంటే 4 కదా. సో 0 minus 4 అంటే మైనస్ ఆఫ్ 4. నెక్స్ట్ 1 into 2 is 2 మైనస్ ఆఫ్ 3 into 3 అంటే 9. 2 minus 9 ఎంత అయింది? -7 అయింది. నెక్స్ట్ 2 into 3 అంటే 6 మైనస్ ఆఫ్ 0 into 1 is 0. సో ఇక్కడ +6. మోడ్ అంటే మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా మనము మైనస్ నే తీసుకోవాలి, దట్ ఈస్ మోడ్. నౌ 1/2 మోడ్ ఆఫ్ -4 -7, దట్ ఈస్ -11. -11 + 6 ఏమైంది? -11 + 6 అంటే -5 అయింది. -5 దట్ ఈస్ ఈక్వల్ టు 5/2. 5/2 అంటే 2 ones, 2 2s 4, 2 5s 10. So 2.5 is our answer, option B. Next, if secant 4a is equal to cosecant 3a minus 50 degree, where 4a and 3a are acute angles, find the value of a plus 75 degree. So ఇక్కడ a plus b అనేది 90 degree కి ఈక్వల్ అయితే sin a is equal to cos b and tan a is equal to cot b. secant a is equal to cosecant b. సో ఈ మూడు గుర్తుంచుకోవాలన్నమాట. నౌ 4a and 3a minus 50 ని 90 degree కి ఈక్వల్ చేయాలి, బికాస్ ఇక్కడ secant 4a అనేది cosecant 3a minus 50 కి ఈక్వల్ అయింది కదా. secant a cosecant b కి ఎప్పుడు ఈక్వల్ అయింది? a plus b అనేది 90 అయినప్పుడు. సో అందుకని ఇక్కడ a వచ్చేసి 4a plus b అంటే 3a minus 50, దట్ ఈస్ ఈక్వల్ టు 90 degree. 4 plus 3 అంటే 7a. 7a is equal to 50 ఈ సైడ్ వెళ్ళిపోతే యాడ్ అయింది కదా. 90 plus 50 అంటే 140. సో 7 ones 7 20s is 140. ఏ వాల్యూ ఇక్కడ మనకి 20 వచ్చింది. ఈ ఏ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 20 plus 75, 20 plus 75 is 95. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, a man buys 15 identical articles for a total of 15. If he sells each of them for 1.23 rupees, then his percentage profit is. సో ఒక పర్సన్ ఏం చేశాడు, 15 ఆర్టికల్స్ ని 15 రూపీస్ కి కొంటున్నాడు. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమైంది? 15 ఆర్టికల్స్ 15 రూపీస్ కి కొంటుంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఈస్ 1 రూపీ అనమాట. 1 రూపీ పడుతుంది ఈచ్ ఆర్టికల్. అండ్ అతను సెల్ చేసేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అమ్ముతున్నాడు? ఒక్కొక్క ఆర్టికల్ ని 1.23 రూపీస్ కి అమ్ముతున్నాడు. సో ప్రాఫిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాస్ట్ ప్రైస్ 1, సెల్లింగ్ ప్రైస్ 1.23. సో ప్రాఫిట్ ఇక్కడ 0.23 కదా. ఈ ప్రాఫిట్ దేని మీద వచ్చింది? 1 రూపీ మీద వచ్చింది. సో 1 డివైడ్ ఇంటూ 100. సో 0.23 ఇంటూ 100 అంటే 23. 23% is profit, option A. Next, find the smallest number by which 6300 must be multiplied to make it a perfect square. సో 6300 ని మనము ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ 2 zeros ఉన్నాయి. 2 zeros అంటే 10 స్క్వేర్ కదా. ఫస్ట్ 10 స్క్వేర్ ఇంటూ 63 అని ఉంది. 63 అంటే 7 into 9 is 63. 7 into 9. 9 ని మనం 3 స్క్వేర్ అని రాసుకుందాం. సో ఇప్పుడు చూడండి, 10 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ ఉంది. ఇంకొక నంబర్ ని యాడ్ చేస్తే ఈ టోటల్ వాల్యూ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ 1 times 7 ఉంది. సో ఇంకోసారి 7 ని మల్టిప్లై చేస్తే ఏమైంది? అప్పుడు ఈ టోటల్ వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది కదా. అంటే ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఏ వెండర్ సోల్డ్ 25 ల్యాప్టాప్స్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 12% and 15 laptops at a profit of 20%. If he had sold all the 40 laptops at a profit of 18%, his profit would have increased by 30,000. What is the cost price of each laptop if the cost price of all the 40 laptops is the same? So ఒక వెండర్ 25 ల్యాప్టాప్స్ 12% ప్రాఫిట్ కి, 15 ల్యాప్టాప్స్ 20% ప్రాఫిట్ కి సెల్ చేస్తున్నారు.
అయితే ఈ 40 ల్యాప్టాప్స్ మొత్తం 18% ప్రాఫిట్ కి అమ్మున్నట్టయితే అతనికి 30,000 ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చిండేది. కానీ అతను ఇలా అమ్మాడు. 25 ల్యాప్టాప్స్ ఏమో 12% కి, 15 ల్యాప్టాప్స్ ఏమో 20% ప్రాఫిట్ కి అమ్మారు. సో అయితే ఇప్పుడు మనం అడుగుతుంది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ల్యాప్టాప్ అనేది ఎంత అని. సో ఫస్ట్ ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. 25 ల్యాప్టాప్స్ 12% ప్రాఫిట్ కి అండ్ 15 ల్యాప్టాప్స్ 20% ప్రాఫిట్ కి అమ్మారు కదా. సో ఇప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ 40 ల్యాప్టాప్స్ మీద ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయడానికి యావరేజ్ మెథడే అనమాట. సో ఇక్కడ ఏదో ఒకటి మనము ప్రాఫిట్ వచ్చింది అని అనుకుందాం. సో ఇక్కడ 12 తీసుకుందాం. 12 అనేది ఓవరాల్ ప్రాఫిట్ అని అనుకుంటే ఈ 12 లో ఇక్కడ మనకి ఎంత ఎక్స్ట్రా ఉంది? 8 ఎక్స్ట్రా ఉంది. ఎన్ని యూనిట్స్ మీద? 15 యూనిట్స్ మీద. సో ఎక్స్ట్రా ఉంది అంటే ప్లస్. సో ప్లస్ యాడ్ చేయాలన్నమాట. 15 into 8 is 120. ఈ 120ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి 40 ల్యాప్టాప్స్ కి. సో డివైడెడ్ బై 40. ఈ 0 క్యాన్సిల్. 4 1s 4 3s is 12. సో 12 plus 3 అంటే 15. ఓవరాల్ ప్రాఫిట్ ఇక్కడ మనకి 15% వచ్చింది. అయితే క్వశ్చన్ లో ఏమన్నారు? 18% కమ్మున్నట్టే అతనికి 30,000 ప్రాఫిట్ వచ్చేది. సో 15% కాకుండా 18% కమ్మున్నట్టే. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 3% కదా. సో ఈ 3% వాల్యూ అనేది క్వశ్చన్ లో 30,000 అని చెప్పి అన్నారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది 100% అంటే ఎంత? అంటే 100% అంటే 40 ల్యాప్టాప్స్ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అని. సో పర్సంటేజ్ క్యాన్సిల్. 3 1s. సో టోటల్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 1 2 3 4 zeros అగైన్ 2 zeros. ఈ టోటల్ అనేది 40 ల్యాప్టాప్స్ కాస్ట్ ప్రైస్ అయ్యింది. మనల్ని అడుగుతుంది ఈచ్ ల్యాప్టాప్ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అని. సో ఈచ్ ల్యాప్టాప్ అంటే టోటల్ 40 ల్యాప్టాప్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 40. ఈ 0 క్యాన్సిల్. 4 1s 4 25 is 100. So 25,000 is the cost price of each laptop. Option C is our answer. Next. The sum of ages of P and Q is 15 years more than the sum of ages of Q and R. How many years younger is R as compared to P? So sum of ages P and Q అనేది sum of ages Q and R కన్నా 15 years ఎక్కువ ఉంది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది R అనేది P కన్నా ఎంత చిన్నవాళ్ళు అని చెప్పి. సో ఇక్కడ P అండ్ Q సమ్ ఆఫ్ ఏజెస్ అండ్ Q అండ్ R సమ్ ఆఫ్ ఏజెస్ డిఫరెన్స్ 15 years కదా. ఎవరికి ఎక్కువ ఉంది? P అండ్ Q కి ఎక్కువ ఉంది కాబట్టి P ప్లస్ Q వీళ్ళిద్దరు సమ్ మైనస్ ఆఫ్ Q ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 15 years. సో ఇప్పుడు ప్లస్ Q మైనస్ Q క్యాన్సిల్ అయిపోయింది. P మైనస్ R ఈజ్ ఈక్వల్ టు 15 years. సో P అండ్ R కి ఎంత డిఫరెన్స్ ఉంది? 15 years డిఫరెన్స్ ఉంది. అంటే R P కన్నా 15 years యంగర్ అనమాట. So option A is our answer. Next. Which of the following is the greatest number that divides 72 and 119 and leaves 3 and 4 as respective reminders? So first ఇక్కడ 72 and 119 ని డివైడ్ చేసినప్పుడు 3 and 4 రిమైండర్స్ రావాలి. ఫస్ట్ 72 ఒక నంబర్ ఇచ్చారు, 119 ఇచ్చారు కదా. రిమైండర్ 72 తో డివైడ్ చేస్తే 3 రావాలి, 119 తో డివైడ్ చేస్తే 4 రావాలి. సో రిమైండర్ అంటే ఎక్స్ట్రా వస్తుంది అని ఆ 3ని అండ్ ఇక్కడ 4ని మైనస్ చేసేస్తే మనకి ఎగ్జాక్ట్ నంబర్ అనేది వస్తుంది. సో 72 లో నుంచి 3 మైనస్ చేస్తే 69, 119 లో 4 మైనస్ చేస్తే 115. సో ఈ రెండింటికి HCF ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకి గ్రేటెస్ట్ నంబర్ అయింది. గ్రేటెస్ట్ నంబర్ అన్నారు కదా, సో HCF ఫైండ్ అవుట్ చేయాలి. నా 69 ని 23 into 3 అని రాసుకోవచ్చా? 115 ని 23 into 5 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇక్కడ కామన్ గా మనకి 23 ఉంది కాబట్టి HCF is 23. గ్రేటెస్ట్ నంబర్ is 23 అనమాట. ఆప్షన్ B is our answer. Next. The following chart shows the number of cars sold by a company through its 6 branches, namely A, B, C, D, E and F. Study the chart and answer the question asked. In how many branches the sale of cars was more than the average sale of all the 6 branches? సో ఇక్కడ మనకి 6 కంపెనీస్ ఎన్ని కార్స్ సెల్ చేసినాయో ఆ డేటా ఇచ్చారు. అయితే క్వశ్చన్ ఏమన్నారంటే యావరేజ్ సేల్ కన్నా ఎన్ని కంపెనీస్ ఎక్స్ట్రా సెల్ చేసినాయో కౌంట్ చెప్పమన్నారు. సో ఫస్ట్ మనకి యావరేజ్ సేల్ కావాలి కదా. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ డివైడెడ్ బై నంబర్ కావాలి. సో సమ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 850 అని ఉంది, నెక్స్ట్ 650. సో 850 ప్లస్ 650 అంటే 1500. నెక్స్ట్ ఇక్కడ 725 అండ్ ఇక్కడ 700. 700 ప్లస్ 725 అంటే 1425 కదా. 1425 ప్లస్ 1500 దట్ ఈస్ 2925. సో ఫస్ట్ వచ్చేసి మనకి 2925.
ప్లస్ 555 and 410 అంటే 665. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 3890 అనేది సమ్ వస్తుంది. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, 6 కంపెనీస్ కాబట్టి డివైడెడ్ బై 6. నౌ 6 ones 6, 6 6 is 36, carry 2 again, 6 4s 24, 24 carry 5, 6 8s is 48. సో ఇక్కడ మనకి 48 పాయింట్ సమ్ వాల్యూ 648 వస్తుంది. సో రౌండ్ ఫిగర్ మనం 648 అని తీసుకుంటే 648 కన్నా ఎన్ని కంపెనీస్ అబోవ్ ఉంది సేల్. సో ఇక్కడ ఫస్ట్ 410 ఉంది, 410 అనేది 648 కన్నా అబోవ్ కాదు. నెక్స్ట్ 700 ఉంది, ఓకే. అండ్ ఇక్కడ 555 విచ్ ఈస్ బిలో 648. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ ఇన్ కౌంట్. సో రిమైనింగ్ అన్ని 648 కన్నా అబోవ్ ఉంది కదా, అంటే 1 2 3 4 కంపెనీస్ ఉన్నాయి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 4. నెక్స్ట్, the following table shows the data of number of students selected in MPhil entrance exam of a central university from 5 different states during the given years. So 5 different states నుంచి మనకి 2017 నుంచి 18 దాకా, 2017 నుంచి 2021 దాకా ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారో ఆ డేటా ఇచ్చారు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ బీహార్ ఇన్ 2020 ఈస్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ ఇన్ ఆల్ ద గివన్ ఇయర్స్. సో ఇక్కడ బీహార్ లో 2020 ఇక్కడ ఉంది, అండ్ బీహార్ స్టేట్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో దట్ ఈస్ 380 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఢిల్లీలో ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. ఓకే, సో ఢిల్లీలో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ 280 అని ఉంది, 280 ప్లస్ 320 ఈస్ 600, 600 ప్లస్ 260 ఈస్ 860, 860 plus 400 1260, 1260 plus 350 that is 1610. So 380 is what percent of 610 percentage కాబట్టి into 100 చేయాలి. E0 cancel. So now 38 divided by 161 అని ఉంది కదా. So 3800 divided by 161 తీసుకుందాం, ఓకేనా. సో 161 ones is 161, లేదా 161 2s చూద్దాం. దట్ ఈస్ 2 ones is 2, 2 6 is 12, carry 1, 2 ones 2 plus 1 is 3. సో 322 వచ్చింది. 380 లో నుంచి 322 మైనస్ చేస్తే 58. E0 యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ తీసుకుంటే. నా 161 ఇక్కడ చూడండి మనకి 2 తో స్టార్ట్ అవుతుంది, ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే. సో సిని డిని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ 2 తర్వాత 0నా 3నా అని చెప్పి వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ 3 తీసుకొని చూద్దాం, ఓకేనా. 3 తీసుకుందాం. 3 ones is 3, 3 6 is 18, 3 ones 3 plus 1 that is 4. సో 483 అంటే 580 కన్నా లెస్ ఉంది అండ్ నియర్ గా ఉంది కాబట్టి మనకి 483 కరెక్ట్ అయింది. సో అందుకని మన ఆన్సర్ ఏమైంది, 23.6% ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.